హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. 90 days డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ చేస్తున్నాం కదండి. అందులో ఈరోజు డే 9, డే 8 వరకు అయితే వీడియోస్ ఏ రోజు ఏ డైట్ తీసుకోవాలి, ఏమి ఇచ్చారు డైట్లో, అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మొత్తం డీటెయిల్డ్గా అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయచ్చు. అలాగే ఈరోజు డే 9లో మనకి ఏమేమి ఇచ్చారు, అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. అయితే ఇంకా నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం. అలాగే ఇంకా ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక నా రెసిపీస్ని, నా వీడియోస్ని ఫాలో అయిపోండి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం డాక్టర్ స్పందన మేడం ఫ్రీ డైట్ ప్లాన్ అయితే ఇచ్చారండి వెయిట్ లాస్ అవ్వడానికి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూసి ఫ్రీగా ఇచ్చారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వెళ్ళి మేడం ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేసి అప్పుడు ఈ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడైతే చూసేయండి. అండ్ అలాగే మనకి బెటర్ స్లీప్ ఉండాలి, 7 to 8 hours స్లీప్ ఉండాలి. అండ్ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయినా తాగాలండి. మనం సెకండ్ వీక్కి వచ్చాం కాబట్టి ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వీక్లో మీరు ట్రై చేయండి 10 glasses వాటర్ తాగడానికైనా. అలాగే యాజ్ యూజువల్ మనకి ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం చేయాల్సింది డీటాక్సిఫై డ్రింక్. డే 9లో మనకి ఇచ్చిన డీటాక్సిఫై డ్రింక్ ఏంటి అంటే సొరకాయ అండ్ కుకుంబర్ జ్యూస్ అండి. దీనికోసం మనం ఫస్ట్ ఒక చిన్న సొరకాయని అయితే తీసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంత సైజు చిన్న సొరకాయ తీసుకోండి, హాఫ్ పీస్. దీన్ని ముక్కలుగా కట్ చేస్తే ఒక కప్పు నిండా రావాలి, స్మాల్ కప్పు నిండా. అలాగే హాఫ్ కీరా తీసుకున్నాను. ఈ రెండింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ ½ ఇంచు అల్లం కూడా తీసుకొని మూడింటిని కలిపి మిక్సర్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మనం సొరకాయని తీసుకోవడం వల్ల మనకి డే అంతా ఫుల్గా ఉంచుతుంది, ఆకలి వేయకుండా. అలాగే తక్కువ క్యాలరీస్ ఉంటాయండి, వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలానే మనం కీరా తీసుకోవడం వల్ల కీరా కూడా తక్కువ క్యాలరీస్ ఉంటుంది అండ్ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అల్లం వేసుకోవడం వల్ల అల్లంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏవైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటే వాటితో ఫైట్ చేసి వాటిని బయటకైతే తరమడానికి హెల్ప్ అవుతుందండి. సో ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ 3 రకాలు కలిపి జ్యూస్ చేసుకొని మార్నింగ్ డీటాక్సిఫై డ్రింక్ కింద అయితే ఒక గ్లాస్ తీసుకొని తాగేస్తున్నాను. ఇదైతే మన డీటాక్సిఫై డ్రింక్ అండి. డీటాక్సిఫై డ్రింక్ తాగిన వెంటనే ఇక్కడ నేను ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసి నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే రేపటికి స్ప్రౌట్స్ ఉన్నాయి, రేపు డైట్లో స్ప్రౌట్స్ కోసం ఈరోజే నానబెట్టుకుంటున్నాను. అలాగే డీటాక్సిఫై డ్రింక్ అయిన హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ గ్యాప్ ఇచ్చి ఈరోజు బ్రేక్ఫాస్ట్ మనకి రాగి దోశ అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ పీనట్ చట్నీ అండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి బౌల్లో వేసేసుకున్నాను. అండ్ తర్వాత 4 eggs వేసుకున్నారేంటి మేడం, 4 eggs తినేస్తారు అనుకోకండి, రిమైనింగ్ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తీసుకున్నాను. ఇక్కడ రాగి దోశ కోసం నేను బ్యాటర్ ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు, ఎందుకంటే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే కనుక మనం అందులో మినప్పప్పు వేయాలి కదా, మినపప్పు రైస్ వేయాలి కదా, అవేవి తీసుకోకుండా నేను ఓన్లీ రాగి ఫ్లోర్ తీసుకొని జస్ట్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేసాను. అండ్ పీనట్ చట్నీ కోసం ఇక్కడ ఒక 30 grams పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఇవి వేయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కనుక మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకున్నాక కంప్లీట్గా పూర్తిగా చల్లారనిచ్చాకే మనం మిక్సర్లో వేసుకొని వాటితో పాటుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వాటర్ అండ్ కొంచెం ½ కానీ 1 కానీ పచ్చిమిర్చి తీసుకొని వేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఆ చట్నీని అయితే పక్కన పెట్టేసుకోండి. నేను అంతకు మించి ఏమీ వేసుకోలేదు పీనట్ చట్నీలో, చూసారు కదా. ఈలోగా మనకి దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కదా, రాగి ఫ్లోర్తో చేసుకుంది. ఆ బ్యాటర్ మొత్తాన్ని ఒక దోశలో అయితే వేసుకున్నాను. అందులో రైస్ ఫ్లోర్ కానీ ఏమీ కలపలేదు. సో అందువల్ల నాకు దోశ ఎలా వచ్చిందో చూడండి. పర్లేదండి, రైస్ ఫ్లోర్ వేస్తే మళ్ళీ హెవీ క్యాలరీస్ అయిపోతాయి, కార్బోహైడ్రేట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ రాగి ఫ్లోర్తోనే ఒక దోశలా వేసుకున్నాను. ఎంత పిండి తీసుకున్నాను, ఒక 30 grams, 20 to 30 grams బ్యాటర్ పిండి మాత్రమే తీసుకొని ఇలా పలుచగా కలుపుకొని ఇలా ఒక అట్లా వేసుకున్నాను. చూడండి నా దోశ ఎలా వచ్చిందో. దీనికోసం కామెంట్ చేయకండి. ఇంకా మనం డైట్లో ఉన్నాం కాబట్టి ఏమీ మిక్స్ చేయకుండా ఎలా అయితే తీసుకున్నానో అందువల్ల నా దోశ వచ్చింది. దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ 1 teaspoonతో మాత్రమే నేను చట్నీ తీసుకున్నాను, ఒకే 1 teaspoon. ఇక్కడ రాగి దోశ మనం తీసుకోవడం వల్ల రాగిలో మనకి డైటరీ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి ఆకలి వేయకుండా డే అంతా ఫుల్గా ఉంచడానికి అయితే హెల్ప్ అవుతుంది.
ఇందులో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ లాస్ అవ్వడంలో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక ఎగ్ తీసుకోవడం వల్ల మనకి 7 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుందండి. ఇదండి డే 1 బ్రేక్ఫాస్ట్ మనకి. దీంతో పాటుగా మీరు టీ, కాఫీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, అది కూడా వితౌట్ షుగర్. అండ్ బ్రేక్ఫాస్ట్ అయినా హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ గ్యాప్ ఇచ్చి మీరు మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్ స్నాక్ ఇప్పుడు మీకు ఆకలి అవుతేనే తీసుకోండి, ఆకలి అవ్వకపోతే తీసుకోవద్దు. నేను ఇక్కడ ఒక 5 pieces పపాయ అయితే తీసుకున్నాను. మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకోండి, అదే అని ఏం లేదు, తీసుకోకపోయినా పర్లేదండి. మిడ్ మార్నింగ్ స్నాక్ అయిపోయిన హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ గ్యాప్ ఇచ్చి మనం లంచ్ అయితే తీసుకోవాలి. లంచ్ ఇక్కడ మనకి ఏదైనా బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ కానీ 100 grams ఆఫ్ రైస్ అండ్ ఒక ఆకుకూర అండ్ మసూర్ దాల్ అండి. మసూర్ దాల్ ఎంతమందికి తెలుసు? అలాగని ఎర్ర కందిపప్పు కాదు, మసూర్ దాల్లో బ్లాక్ అని ఉంటుంది, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ పప్పు అయితే తెచ్చుకోండి, మీ దగ్గరలో ఉన్న ఏ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే నేను ఒక 30 grams ఆఫ్ మసూర్ దాల్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని మంచిగా ఒకసారి కడిగేసి నీళ్ళు పోసి కుక్కర్లో అయితే పెట్టేశాను. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి, మంచిగా కుక్ అయింది. ఇందులో వేసిన వాటర్ అయితే పడేయొద్దండి, దాంతోపాటు మనం కర్రీలో వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసూర్ దాల్ కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే 2-3 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోండి. కాస్త వీటన్నింటినీ ఒకసారి వేయించుకొని పెట్టుకున్నాక ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ పప్పులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందండి, అలాగే ఫైబర్ ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇది వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుందంట. క్రేవింగ్స్ ఏమైనా ఉంటే మనకి రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ పప్పు తెచ్చుకొని ఈ విధంగా అయితే పప్పు కర్రీ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కాస్త వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 4 టమాటాలు తీసుకొని, మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. 2 కలిసి బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, ఒక 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిపి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్న పప్పుని ఆ నీళ్ళతో పాటు ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 2-3 నిమిషాల పాటు వాటితో పాటు ఉప్పు కారంలో కలిసి పప్పు ఉడికేంత వరకు ఉంచి మూత తీసి మీకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోండి. పప్పు అయితే పల్చగా ఉండాలి తప్ప చిక్కగా అసలు ఉండకూడదండి. మరీ పలుచగా మరీ చిక్కగా కాకుండా ఒక నార్మల్గా సాంబార్ కన్నా కొంచెం చిక్కగా ఉండేటట్లు చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను 1 glass వాటర్ అయితే వేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో పప్పు ఉంటే సరిపోతుంది. ఈ పప్పుని ఒక 100 grams తీసుకోవాలి. పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఒక ఏదైనా ఆకుకూర ఫ్రై, తోటకూర ఫ్రై కావచ్చు, పాలకూర కావచ్చు, మునగాకైనా కావచ్చు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రై అయితే చేసుకోండి. నాకు ఇక్కడ పాలకూర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను పాలకూర ఫ్రై అయితే తీసుకుంటున్నాను. ఈ పాలకూర ఫ్రై కోసం ఫస్ట్ పాలకూరని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 tablespoon ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2-3 వెల్లుల్లిపాయలు, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. అలాగే వాటితో పాటుగా 1/2 tablespoon పచ్చిశనగపప్పు, 1/2 tablespoon మినపప్పు వేసి మంచిగా వేయించి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోని కొంచెం కరివేపాకు కూడా వేసి మరొకసారి కలుపుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అన్ని కాస్త వేయించుకున్నాక ఇప్పుడు అందులోకి 1/2 teaspoon పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం వేసుకోవాలి అనుకుంటే కనుక కారం వేసుకోండి. నేను ఇక్కడ వేసుకోవట్లేదు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి నాకు అది సరిపోతుంది. సో ఇది కూడా 2 minutes అలా ఫ్రై చేయండి. ఆయిల్లో ఫ్రై చేశాక మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆకుకూరను అలా ఫ్రై చేస్తూ ఉంటే కనుక మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. మనకి ఆకుకూర ఫ్రై అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈలోపు నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోండి, వైట్ రైస్ తీసుకోండి. వైట్ రైస్ అంటే బాస్మతి రైస్ తీసుకోండి, లేదంటే రెడ్ రైస్, బ్లాక్ రైస్, కినోవా, లేదంటే గోధుమ రవ్వ ఏదైనా తీసుకోవచ్చు. అది కూడా ఏదైనా ఒక 100 grams తీసుకుంటే సరిపోతుంది.
నేను ఇక్కడ బ్రౌన్ రైస్ అయితే కుక్ చేసుకున్నానండి. మీరు బ్రౌన్ రైస్ చేసుకోవాలని ఏమీ లేదు, ఏ రైస్ ఉంటే అది చేసుకోండి. 100 గ్రామ్స్ తీసుకోండి సరిపోతుంది. మీల్కి మధ్యలో ప్రతి హాఫ్ అన్ అవర్కి మినిమం గ్లాస్ అయినా వాటర్ తాగడానికి ట్రై చేయండి. డేకి ఒక 10 గ్లాసెస్ అయినా వాటర్ తాగితే చాలా మంచిదండి, వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే వర్కౌట్ చేయడం మర్చిపోద్దే, ఏదో ఒకటి చేయండి ఇంట్లో. వర్కౌట్ ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఎంతైనా పర్లేదు, కానీ చేయండి మినిమం ఎంతైనా. చూసారు కదా, ఇది నా లంచ్ ప్లేట్. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఆకుకూర ఫ్రై అండ్ 100 గ్రామ్స్ బ్రౌన్ రైస్, 100 గ్రామ్స్ పప్పు కర్రీ అండ్ ఒక చిన్న కప్పు నిండా బటర్ మిల్క్ కూడా ఎలా చేసుకోవాలో తెలుసు కదా. 1 టీ స్పూన్ పెరుగు వేసి రిమైనింగ్ అంతా వాటర్ వేసి సాల్ట్ యాడ్ చేయకుండా తాగడానికి ట్రై చేయండి, ఇంకా మంచిది. సో ఇదండి, లంచ్ కూడా అయిపోయింది కదా. లంచ్ తిన్న 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ గ్యాప్ ఇచ్చి మనం స్నాక్ అయితే తీసుకోవాలి కదా, ఈవినింగ్ స్నాక్స్ మనకి ఈరోజు టీ కాఫీ తాగాలనుకునే వాళ్ళు టీ కాఫీ తాగొచ్చు. వాటితో పాటుగా రోస్టెడ్ చనా ఇచ్చారు, వీటిని ఒక గుప్పెడు తీసుకోండి. ఒక 20 to 30 గ్రామ్స్ అయితే తీసుకోండి, గ్రామ్స్లో అయితే సరిపోతుంది. టీ కాఫీ తీసుకోవాలనుకునే వాళ్ళు షుగర్ లేకుండా తీసుకోండి. బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, బ్లాక్ టీ తీసుకోవచ్చు, గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. కానీ ఏదైనా హనీ వేయకూడదు, బెల్లం వేయకూడదు, పంచదార వేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇదండి, ఈవినింగ్ స్నాక్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి డిన్నర్కి మనకి ఏమి ఇచ్చారంటే ఒక మునగాకు చపాతీ. ఇది కూడా ఆకలి అవుతేనే తీసుకోండి, ఆకలి లేకపోతే వద్దు. సో ఇది ఈవినింగ్ స్నాక్ అయిపోయింది కాబట్టి నైట్ డిన్నర్లోకి మనకి మునగాకు చపాతీ అయితే ఇచ్చారు. దానికోసం ఒకే ఒక చపాతీ 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ మల్టీగ్రెయిన్ పిండి అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ 40 గ్రామ్స్ పిండిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అందులోనే సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఒక స్మాల్ కప్పుతో మునగాకు వేసుకొని మొత్తం అంతా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ముద్దలో అయితే తయారు చేసుకున్నాను. 30 గ్రామ్సే అండి మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకున్నాక దీన్ని ఒక చపాతీలా చేసుకొని మనం కాల్చుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎలాంటి కర్రీ కూడా లేదు, ఎందుకంటే మనం అందులోనే నువ్వులు, అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాము, మునగాకు కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది మనకి. మునగాకులో ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అయితే ఉంటుందండి, ఇది మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఉంటాయి, ఇది మనలో బాడీలో ఉన్న ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అది రెడ్యూస్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇలా ఒక చిన్న ముద్దని ఈ విధంగా ఒక చపాతీ అయితే చేసుకొని ప్యాన్లో ఆయిల్ లేకుండా కాల్చుకోవడానికి ట్రై చేయండి. మనకి ఆయిల్ వేసుకున్నంత మాత్రాన ఏమీ టేస్ట్ మారిపోదు, ఆయిల్ లేనంత మాత్రాన టేస్ట్ కూడా మారిపోదండి. తినే ఉద్దేశం ఉంది, మనం డైట్లో ఉన్నాము, మంచిగా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక ఆయిల్ తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఇక్కడ ఆయిల్ ఏమీ వేయకుండా రోటీ అయితే కాల్చేసుకున్నాను. చపాతీ అయిపోయిన వెంటనే ఒక 1/2 కీరా అండ్ ఒక గ్లాస్ బటర్ మిల్క్ పెట్టుకొని దీంతో మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. డే 9 డైట్ ప్లాన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కదా. అలాగే ఇంకా డే 8 వరకు వీడియోస్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి ఒకసారి చూసేయండి. మీరు కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వెళ్ళి మీరు కూడా డాక్టర్ స్పందన మేడం వీడియోస్ చూసి చెక్ చేసి కరెక్ట్ డైట్ని మీరు కూడా స్టార్ట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ డే కోసం మార్నింగ్ పెసలు నానబెట్టుకున్నాను కదా, దాన్ని అయితే స్ప్రౌట్స్ కోసం వాటర్ వంపేసి క్లాత్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా క్లాత్లో ఫోల్డ్ చేసి కొంచెం ఇలా కట్టేసి పక్కన పడేస్తే మనకి రేపు ఈవినింగ్ కల్లా మొలకలు అయితే వచ్చేస్తాయి. ఇదండి డే 9 డైట్ ప్లాన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి